ఒక్కొక్కటి అయోధ్య, మధుర, కాశీ వీటి తర్వాత ఇప్పుడు ఏవైతే గతంలో దారుణంగా తొక్కివేయబడ్డటువంటి భవనాలు లేకపోతే కనుక ప్రార్థనా స్థలాలకు సంబంధించినటువంటి ఇష్యూ ఇప్పుడు ఇట్లాంటి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు వీటి మీద కోర్టులకి వెళ్తున్నారు. తాజాగా మరొక వివాదాస్పద స్థలంలో సర్వే చేయడానికి భారత పురావస్తు శాఖ మధ్యప్రదేశ్ హైకోర్టు అనుమతించింది. జస్టిస్ ఎస్ఏ ధర్మాధికారి, జస్టిస్ దేవనారాయణ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రంలోని దారులో ఉన్న భోజశాల ఆలయం కమాల్ మౌలా మసీదుకి సంబంధించి మార్చి 11న కోర్టు నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ఈ కట్టడాన్ని వాగ్దేవి ఆలయం లేదా సరస్వతి ఆలయం అని హిందువులు చెప్తారు. ఇది 11వ శతాబ్దానికి చెందింది. అయితే ఇది హిందూ మసీదు అని ముస్లిం వర్గాలు వాదిస్తున్నాయి. 5గురు పురావస్తు నిపుణులతో సంఘాన్ని ఏర్పాటు చేసి దాని చేత సర్వే చేయించి 6 వారాల్లోగా నివేదికను కోర్టుకు సమర్పించాలని ఆదేశాలు వచ్చాయి. ఈ కట్టడానికి ప్రార్థనా స్థలాల చట్టం 1991 వర్తించదని, ఇది భారత పురావస్తు శాఖ రక్షణలో ఉన్నదని హిందువుల తరపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్ చెప్పారు. కాశీలోని జ్ఞానవ్యాపి వ్యాజ్యాన్ని కూడా జైన్ వాదిస్తున్నారు. ఈ గడ్డం దగ్గర పలుసార్లు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గడిచిన సంవత్సరం ఇందులో సరస్వతి అమ్మవారి విగ్రహం ప్రతిష్ఠించడానికి కొందరు ప్రయత్నించినప్పుడు పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. 1997లో ఈ కట్టడంలోకి హిందువుల ప్రవేశాన్ని జిల్లా యంత్రాంగం నిషేధించింది. అయితే 2002లో వసంత పంచమికి తమను లోపలికి అనుమతించాలని ఆందోళనకు దిగిన హిందువుల మీద జిల్లా కలెక్టర్ లాఠీచార్జీకి ఆదేశించారు. అప్పుడే భోజశాల విముక్తి ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. అయితే ఏప్రిల్ 7, 2023 సంవత్సరంలో భారత పురావస్తు శాఖ ప్రతి గురువారం ఇక్కడ పూజ చేసుకోవడానికి హిందువులకు అనుమతి ఇచ్చింది. అట్లాగే శుక్రవారం నమాజ్కి ముస్లింలకు అనుమతి ఇచ్చింది. 2006లో వసంత పంచమి శుక్రవారం వచ్చింది. దీంతో 2 వర్గాలు అక్కడికి పెద్ద సంఖ్యలో చేరడంతో ఘర్షణ జరిగింది. అర్రలు జరిగినాయి. 200 మంది మీద కేసులు పెట్టారు అప్పట్లో.